తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిల్ చోరీకి పాల్పడుతున్నటువంటి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 11,60,000 విలువైన 29 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు బుధవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా ఎస్పీ డి నరసింహకిషోర్ పర్యవేక్షణలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేకంగా ప్రతి పోలీస్ స్టేషన్లో టీం ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా 3 టౌన్ సిఐవి అప్పారావు సిబ్బంది 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాతేరు గామన్ బ్రిడ్జ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా 16 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన నలుగురు 2 మోటార్ సైకిళ్లపై వస్తూ పోలీసులను చూసి వెనక్కి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారని రమేష్ బాబు తెలిపారు. వారిని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా జల్సాలకు అలవాటు పడి ఇళ్ల వద్ద ఇతర ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లు చోరీ చేస్తున్నట్లు నిర్ధారించామన్నారు. వారి వద్ద నుండి 29 మోటార్ సైకిళ్లను సీజ్ చేశామన్నారు. అరెస్ట్ చేసిన వారిలో వివర్స్ కాలనీకి చెందిన కూపం తేజ్తో పాటుగా మరో 3 మైనర్లు ఉన్నారన్నారు. కొంతమూరికి చెందిన శ్రీరామ్ పరార్లో ఉన్నాడని వివరించారు. వారిని అరెస్ట్ చేసి సిఐ అప్పారావు, ఎస్ఐ వి అప్పలరాజు, సిబ్బంది టి లోవకుమార్, ఎం వెంకటేశ్వరరావు, విజయ్, పవన్, శ్రీనివాసరావులను అభినందించారు. ఈరోజు గామన్ బ్రిడ్జ్ దగ్గర ఉదయం పూట వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక 4 గుర్తు తెలియని వ్యక్తులు 2 వీలర్స్ మీద పోలీసు వారి చెకింగ్ గమనించి వెనక్కి తిరిగి పారిపోతుండగా సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అందులో మన ప్రాంతంలో నేరాలు చేసినటువంటి సుమారు 29 మోటార్ సైకిళ్ళు అందులో 12 మోటార్ సైకిల్స్ ఒక 3 టౌన్ సంబంధించినవి, ప్రకాష్ నగర్కి సంబంధించిన ఒక మోటార్ సైకిల్, రాజానగరం సంబంధించి 3 మోటార్ సైకిళ్ళు, కోరుకొండ సంబంధించి 1, ప్రతిపాడుకు సంబంధించి 1 మోటార్ సైకిల్, ధవళేశ్వరం దగ్గర నుంచి 1, అదేవిధంగా ఇంకా కొన్ని మోటార్ సైకిల్ ఏలూరు, తొన్నంగి, కడియం, నిడదవోలు గ్రామాల్లో కూడా దొంగలించినవి. మొత్తం కలిపి 29 మోటార్ సైకిల్స్ని సుమారు వర్త్ రూపీస్ 11,60,000 వర్త్ కలిగినటువంటి 19 మోటార్ సైకిల్స్ని ఈ ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది. అందులో నలుగురిలో 3 చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అయినందువలన వాళ్ళని ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టలేకపోయాం. మిగతా మేజర్ అయినటువంటి కుప్పం తేజ, సన్నాఫ్ సురేష్, రాణిగారి వీధి, రాజమహేంద్రం ఇతనితో పాటుగా అప్స్కాండింగ్ అయినటువంటి శ్రీరామ్ 19 అనే అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది.